నల్లోళ్ళు కానీ మెక్సికన్స్ కానీ, తెల్లోళ్ళు ఏంటంటే మంచోళ్ళే ఉంటారు కానీ వాళ్ళు అడిగితే హెల్ప్ చేస్తారు, అడగకపోతే పెద్ద ఏం చేయరు. ఈ నల్లోళ్ళు కానీ మెక్సికన్స్ కానీ ఎట్లా ఉంటారంటే హెల్ప్ అవసరమైతే వాళ్ళు తెలుసుకొని వస్తారు మన దగ్గరికి. చెప్పాను కదా ఇందాక, రివర్స్ చేయటం అనేది చాలా కష్టమైన పని. రివర్స్ చేసేటప్పుడు ఎవడో ఒకటి చూడాలి. ఇక్కడ వాడు చూసాడంటే మనల్ని రివర్స్ చేస్తున్నప్పుడు కష్టపడుతున్నామని వచ్చేస్తాడు. ఇక వచ్చేసి హెల్ప్ చేస్తాడు. రైట్కి వెళ్ళు, కొంచెం లెఫ్ట్కి వెళ్ళు, స్ట్రైట్కి వెళ్ళు, ఇట్లా ఇట్లా అన్నీ హెల్ప్ చేస్తాడు బాగా. లైక్ ఇట్. చాలా చాలా మంచోళ్ళు వాళ్ళు. అంతే. ఆ నల్లోళ్ళు అయితే మరీ బాగుంటారు, చాలా బాగుంటారు. మెక్సికన్స్ కూడా చాలా బాగుంటారు కానీ పాపం వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఇంగ్లీష్ రాదు వాళ్ళకి. ఇంగ్లీష్ అసలు లాంగ్వేజే ప్రాబ్లం వాళ్ళకి లాంగ్వేజ్ రాకుండా బండ్లు కొనుక్కొని ఇక్కడ బండ్ల మీద తిప్పేస్తున్నారు. వాళ్ళ లైఫ్ ఎట్లా లీడ్ చేస్తారు నాకు అర్థమే కావట్లేదు. ఇప్పుడు అంటే స్పానిష్ బాగా మాట్లాడతారు కదా ఇక ఈ కంట్రీలో, వాళ్ళకి అట్లా నడుస్తుందేమోలే బేసిక్గా. కానీ పీపుల్, డ్రైవర్లు చాలా చాలా మంచోళ్ళు. మన సాఫ్ట్వేర్ పీపుల్ కంటే చాలా మంచోళ్ళు. మన సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఏంటంటే ఈ వాటి డెవలప్ చేసిన లాజిక్ మనకి చెప్తే మనం ఆర్డినేట్ చేసుకుంటాము. ఆ ఫంక్షనాలిటీ అంతా మనకి ఎట్లా వచ్చేస్తుందో, వాళ్ళ లైఫ్ సేఫ్ కాదు, వాడి జాబ్ సేఫ్టీ ఉండదు అని ఫీల్ అవుతారు ఇంటర్నల్గా. అఫ్కోర్స్ నేనైతే అట్లా ఏం కాలేదు. ఎప్పుడు నాకు తెలిసిందంతా చెప్పేస్తా. ఉంటే ఉంచుతారు, పీకితే పీకుతారు. ఐ డోంట్ కేర్. అందుకే నేను ఎన్నో ఇక్కడ అమెరికాలో వచ్చి సుమారు అంటే ఒక 15-20 జాబులు చేశా 18 ఏళ్ళలో. మనకి మేనేజర్ నచ్చకపోయినా, మన మేనేజర్ నచ్చకపోయినా జాబ్ చేంజ్, కొత్త జాబ్. మనం టెన్షన్ తీసుకునే రకం కాదు. మన లైఫ్ స్టైల్ అంతా వేరే ఉంటుంది. వీళ్ళందరిలాగా ఇట్లాగా జాబ్ సేఫ్టీ సెక్యూరిటీ ఏంటి మనకు కాదు గుడ్డు. అది కాకపోతే అందుకే కొత్త స్కిల్ సెట్ ఎక్వైర్ చేశా. దీంట్లో జాబ్ సేఫ్టీ అంటావా, ఎక్కడికి పోదు. జాబ్ సేఫ్టీ మనకే ఉంటుంది. మనల్ని అసలు తీసేవాళ్ళే ఉండరు ఎక్కడ కూడా. ఏ జాబ్లో ఇట్లాంటి ట్రకింగ్ జాబ్లో తీసేవాళ్ళు ఉండరు. ప్లస్ అక్కడ జాబ్ సేఫ్టీ ఉంటుంది. ప్లస్ నువ్వు బండి కొనుక్కున్నావంటే అడ్వాంటేజ్ ఉంటుంది డబ్బులు సంపాదించుకునే దానికి అంతా. సో మనకి మనం ఆపర్చునిటీస్ ఎత్తుక్కుంటాం అంతే. వాడెవడో ఇచ్చేది ఏంది మనకి. ఇంకా అది కాక అడ్వాంటేజ్ కాదు, ఇప్పుడు మనం ఇంకోటి ఉండాల్సింది కూడా ఏంటంటే డ్రైవింగ్ అనేది ప్యాషనేషన్ ఉండాలి. ఇఫ్ యు ఆర్ ప్యాషనేట్ అబౌట్ డ్రైవింగ్, గుడ్ ఆప్షన్ చెప్పి అనుకోవచ్చు. యా, దట్ ఈస్ వాట్. చూద్దాం, కొత్త వీడియోస్ చేస్తూ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి. నేను చేద్దాం. కొత్తగా బండి టూర్ చూపిస్తాను. బండి టూర్ అంటే ఉండే ఎక్విప్మెంట్ ఏంది, దాంట్లో అవన్నీ ఎట్లా పనిచేస్తాయి అవన్నీ. కాకపోతే మాత్రం ఇట్లా వేరే బళ్ళ మీద వేరే కంపెనీ డ్రైవర్లుగా ఎక్కువ రోజులు చేయలేం మనం. మనకి హ్యాపీ అంటే ఏదంటే మనం బండి కొనుక్కోవాలి, మనం చేసుకోవాలి. అప్పుడు కొంచెం ఫ్యామిలీ టైం డిస్టర్బ్ అయినా కానీ బట్ డబ్బులనే ఉంటాయి. ఒక దానికోసం ఒక సాక్రిఫైస్ చేయాల్సిందే కదా, తప్పదు కదా. ఫ్యామిలీ టైం సాక్రిఫైస్ చేస్తాం, కొంచెం డబ్బులు సంపాదించుకుంటాం. ఈ కంట్రీకి వచ్చిందే అందుకు కదా, డబ్బులు సంపాదించుకోవడానికి కదా. అది కాక ఓపిక ఉన్నంతసేపే సంపాదించుకోగలం డబ్బులు. ఒక 50 దాటినంటే ఓపిక ఉండదు కదా. అట్లాగూ ఈ లోపల సంపాదించుకున్నాం. బిజినెస్ సెట్ చేసుకోవాలి. ఒక ఫ్లీట్ ఆఫ్ బళ్ళు పెట్టుకున్నాం అనుకో, మంచి కాంట్రాక్ట్లు వస్తాయి, డ్రైవర్లు ఉంటారు. మన ఇన్వెస్ట్మెంట్కి తగ్గ డబ్బులు వస్తూ ఉంటాయి. ఎనఫ్. అది కాక ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎక్కువ కాలం చెల్లేము. ఈ కుర్రోళ్ళందరూ వస్తూ ఉన్నారు. ఆ వాళ్ళతో మనం కాంపిటీషన్ ఆడపడగలం. వాళ్ళు టక చేసేస్తున్నారు. వాళ్ళు ఎంతూజియాస్టిక్గా ఉంటారు. మనకంతా అయిపోయింది కదా, 20 years దాటిపోయింది ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో. కాబట్టి మనం చదువుకోవడం బెటర్. కొన్ని రోజులు పనిచేసి ఏదైనా బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే మనం కొంచెం చేయొచ్చు, కొంతకాలం వర్క్ చేయొచ్చు. ఇంకా బాగుంది అనిపిస్తే
ఈ బిజినెస్ పిల్లలకు కూడా అప్పచెప్పచ్చు ఫ్యూచర్ కూడా. అట్లాగే ఉంటారు అందరూ. ఫ్యామిలీ ఓన్డ్ బిజినెస్ ఉంటాయి అన్నీ. అందరూ అక్కడి నుంచే స్టార్ట్ చేసింది. ఒక 5 బళ్ళు 6 బళ్ళు అట్లా స్టార్ట్ చేశారు. కొన్ని కంపెనీలు పెద్ద పెద్దవి అయిపోయినాయి. అంటే అది డిపెండ్స్ అపాన్ ది లక్లే బేసిక్గా ఎంత అవుతుంది అనేది. కానీ చేసుకోవచ్చు, మన పిల్లలకి ఏదో ఇచ్చినట్లు అవుతుంది. వాళ్ళకు కాకపోతే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. డ్రైవింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండాలి, బండి అంటే ఇంట్రెస్ట్ ఉండాలి. చూద్దాం అది ఫ్యూచర్ ఎట్లా అవుతుంది ఏందో మనకి ఇది. కానీ ఇప్పుడైతే డ్రైవింగ్ వరకు అయితే నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను డ్రైవింగ్. ఈ నైట్లో మేలుకొని ఉండటం లోకల్ నచ్చలేదు నాకు అసలు. సో వీక్లీ ఒకసారి ఇంటికి వచ్చినా కానీ అది హ్యాపీగా ఉంటుంది నాకు. సండే ఈవినింగ్ వెళ్తాము, సండే పికప్ చేసుకుంటాం లోడు. మండే డెలివరీ ఉంటే ఉండొచ్చు, లేకపోతే ట్యూస్డే ఉండొచ్చు డెలివరీ అంటే అక్కడ ఏం లేదు, అది డ్రాప్ చేసేటమే ఆ ట్రైలర్ని. మళ్ళీ ఆ దగ్గరలోనే పికప్ ఉంటుంది ట్రైలర్. అది చేసుకొని మోస్ట్లీ ఫ్రైడే వరకు వచ్చేస్తాం ఇంటికి. ఫ్రైడే మధ్యాహ్నం కల్లా ఇంటికి వచ్చేసి 2 days ఇంట్లో ఉంటాం. ఫ్రైడే రిమైనింగ్ డే, సాటర్డే హోల్ డే, సండే మేబీ ఆఫ్టర్నూన్ వరకు అట్లా ఉంటాము. అది షెడ్యూల్స్ ఉంటాయి అట్లా. ఇంకా లక్కీయో అన్లక్కీయో తెలియదు. ఇంకా నీకు దొరికిందనుకో ఒకసారి ఎక్కడెక్కడో దూరం పోయావనుకో, దూరంగానే ఉంటావు, అది డబ్బులు ఉంటాయి. దానివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది కానీ దూరం పోయినందువల్ల డిసడ్వాంటేజ్ ఏముండదు. యా, ఓన్లీ సాక్రిఫైస్ ఫ్యామిలీ టైం, దట్స్ ఓకే. ఉన్నాం కదా ఫ్యామిలీతో చాలా రోజులు ఉన్నాగా. పిల్లలు పెరుగుతున్నారు, పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి. మనం కూడా ఎప్పుడు ఇట్లా ఉంటే అట్లా ఈ సాఫ్ట్వేర్లో సంపాదిస్తాం కానీ ఖర్చులు అట్లాగా ఉంటాయి. పెద్ద మిగిలేదు పెద్ద ఏముండదు. ఎవరో చెప్తుంటే మొన్న విన్నాను, బతకాలంటే ఉద్యోగం చేసుకో, సంపాదించాలంటే బిజినెస్ చేసుకో అని. మళ్ళీ నచ్చింది నాకు అది, చాలా బాగుంది. ఒక ఫ్రెండ్ ఒకళ్ళు చెప్పారు ఒకప్పుడు, అది కూడా నాకు భలే నచ్చింది. మన ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి ఇన్కమ్ తెచ్చేదిలాగా ఉండాలి. మన ఇన్వెస్ట్మెంట్ అట్లా ఉండాలి. మన ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఏంటి, లిటిల్ అమౌంట్ ఆఫ్ మనీ అండ్ మన ఇది మన మాట, మన బిహేవియర్. మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే, నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలిసింది ఒకటి ఫండమెంటల్ రూల్ ఏంటంటే, మా నాన్న దగ్గర నేర్చుకుంది. వర్కర్లని, మన కింద పనిచేసే వాళ్ళని బాగా చూసుకుంటే మనతోటి వాళ్ళు బాగుంటారు లైఫ్ లాంగ్. అదే నేను ప్రాక్టికల్గా కూడా తెలుసుకున్నాను. ఎట్లంటే నేను చెప్పాను కదా, మాకు లారీలు ఉండేవి, నేను డ్రైవర్కి వెళ్ళేవాడిని. లాస్ట్ మూమెంట్లో మా నాన్న దగ్గర ఒక లారీ ఉండేది. ఆ లారీకి బెంగళూరు గుంటూరు తిరిగేవాడిని. అప్పుడు నాకు లైసెన్స్ ఉండేది కాదు, కానీ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బ్రేక్ ఇన్స్పెక్టర్లో వీళ్ళు లైసెన్స్లు అడుగుతారు. లైసెన్స్ కోసం ఒక డ్రైవర్ని తీసుకెళ్ళేవాడిని. అటు తాగుబోతాయి ఉంటాడు, వాడు ఎవరిని తీసుకెళ్ళరు, వాడికి డ్రైవర్గా ఎవరిని పెట్టుకోరు. కానీ నేను తీసుకెళ్ళేవాడిని, ఎందుకంటే వాడితో నాకేం సంబంధం లేదు. నాకు డ్రైవింగ్ నాకంతా వచ్చు, డ్రైవింగ్ అంతా నేనే చేసుకుంటాను. జస్ట్ వాడు వచ్చి లైసెన్స్ చూపించడానికి మాత్రమే బండిలో పడుకునేవాడు. అయినా కానీ నేను బాగా చూసుకునేవాడిని. అడిగేం లేదు. సాయంత్రం వచ్చి అప్పుడు క్వార్టర్ ఎంత ఉండేది, 18 రూపాయలు ఉండేది. అప్పుడు నేను చెప్పేది ఎప్పుడు 2002, 2003 ఆ టైంలో క్వార్టర్ $18 రూపాయలు వాడికి ఇచ్చేవాడిని. ఒక క్వార్టర్ తెచ్చుకునేవాడు, తాగేసేవాడు, పడుకునేవాడు. వాడితో మనకి సంబంధం లేదు, వాడు నిద్రపోయినా మనకి సంబంధం ఏమీ లేదు. మనం చిన్నగా బెంగళూరు పోయేవాళ్ళం. సాయంత్రం 5ంటికి బయలుదేరేవాడిని, తెల్లారుజామున 10ంటికో 11ంటికో తీసుకెళ్ళి బెంగళూరులో పెట్టింది. మధ్యలో పడుకునేవాడిని ఇంకొక 3-4 hours. కానీ చిన్నగా వెళ్తున్నా కానీ వెళ్ళిపోయేది బండి. బెంగళూరులో లేపేవాడిని. వాడు ఏం లేదు, జస్ట్ లైసెన్స్ చూపించడానికి.
ఒకసారి వాడు బాగా నిద్రపోతుండేవాడు, పోలీస్ ఆపేవాడు. పోలీస్ ఆపి అదే లైసెన్స్ ఏదరా అంటే, మనకు లైసెన్స్ ఏడుంది ఇండియాలో, డ్రైవింగ్ ఎప్పుడు లైసెన్స్ ఏదో, నాకు అమెరికా వచ్చిన తర్వాత లైసెన్సులు. సో వాడితో కొంచెం పాలిష్డ్గా మాట్లాడేవాడిని. కొంచెం అంటే మనం కాస్త కొత్త ఎడ్యుకేటెడ్ కదా, మంచి ఎడ్యుకేటెడే కదా, అప్పట్లో ఎంసీఏ అయిపోయింది అప్పటికే. ఆ ఎడ్యుకేషన్ తోటి కొంచెం పాలిష్డ్గా మాట్లాడేవాడిని. ఆడికి అర్థమైపోయేది ఇది డ్రైవర్ లాంగ్వేజ్ కాదు. కొంచెం మంచిగా ఏం చదువుకున్నావు అని చెప్పి అడిగేవాడు వెంటనే. ఎంసీఏ చదివాను సార్ అంటే, ఇంకప్పుడు ఆ డాక్యుమెంట్లన్నీ పక్కన పడేసేవాడు. పక్కన పడేసి ఫస్ట్ మీ నాన్న నెక్స్ట్ ట్రిప్ వచ్చినప్పుడు నన్ను కలవమని చెప్పు, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పేవాడు. ఎందుకంటే వాడికి నా మీద సింపతి ఎక్కువైపోయేది. నువ్వు ఇంత చదువుకుని ఈ బండి పని చేయడం ఏందిరా అని చెప్పి. మీ నాన్నకి క్లాస్ స్పీకర్లు అనేవాడు. అఫ్కోర్స్ ఎప్పుడు కలవలేదనుకో మా నాన్న వెళ్ళి. అట్లా ఆడు ఇవన్నీ ఇంకా ఆడికి కమిషన్స్ ఉంటాయి, పోలీసులకి కమిషన్లు అవన్నీ ఉంటాయి. కానీ బట్ నా దగ్గర ఏం తీసుకునేవాడు కదా. ఎంత కమిషన్ కూడా అప్పుడు అంతే, 20 రూపాయలు 50 రూపాయలు అంతే. అవి తీసుకోకుండా కూర్చోబెట్టి కాసేపు నా క్లాస్ పీకి టీ తాపించి పంపించేవాడు. అరే ఇట్లాంటి పనులు చేయబాకరా స్వామి, నువ్వు నీ లైఫ్ చాలా ఉంది. అప్పుడు మన ఏజ్ కూడా అంతే, 22 23 ఉంటాయి. చిన్నోడే, నీ లైఫ్ చాలా ఉంది, ఇది ఇట్లా వేస్ట్ చేసుకోబాక అని చెప్పి అనేవాడు. మనకి అప్పుడు రెస్టెంట్ కదా, 2002 2003 అంటే మనం ఏం చేయలేక సైలెంట్గా ఈ ఉద్యోగాలు రాక ఈ పనులు చేసుకునేవాళ్ళం. తర్వాత వెంటనే ఉద్యోగం వచ్చింది 2004లో. అప్పటి నుంచి డిఫరెంట్గా ఉంది లైఫ్. సో ఇదంతా ఎందుకంటే మనం చెప్తుంది ఏంటంటే డ్రైవర్ని మంచిగా చూసుకోవాలి, వర్కర్ని మంచిగా చూసుకుంటే వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ వదిలిపెట్టిపోరు. అంటే దానికి అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉంటారు, మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడా లేకపోతే సిన్సియర్గా పనిచేస్తున్నాడా. ₹1 ఎక్కువ ఇచ్చితే నష్టమేం లేదు, మన లాభంలో ₹1 తగ్గుద్ది అంతే, మనమే నష్టపోవట్లేదు అసలు. అందుకని చెప్పి డ్రైవర్ని మాత్రం బాగా చూసుకుందాం. నేను అదే చెప్పేది, డ్రైవర్ని బాగా చూసుకోవాలి. మన డ్రైవర్లని మంచోళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని బాగా చూసుకుంటే మనం ఫ్లీట్ పెంచుకోవచ్చు. ఇంకా లోడ్లు అంటారా, అది మన చేతుల్లో ఏముండదు.